హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృతసారంలోని మంగళాచరణ సంధిలో 8వ పద్యం. ఈ పద్యంలో గురుతారతమ్యంలో 2వ వారైన శ్రీ మధ్వాచార్యుల వారి స్తుతి. 7వ పద్యంలో ప్రథమ గురువులైనటువంటి సాక్షాత్తు భగవంతుల వారి అవతారమైన వేదవ్యాసుల వారి స్తుతిని చేసి, 2వ స్థానంలో గురుతారతమ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారి స్తుతి చేస్తున్నారు. ಕ್ಷಿತಿಯೊಳಗೆ ಮಣಿಮಂತ ಮೊದಲಾದ ಅತಿ ದುರಾತ್ಮರು ಒಂದಧಿಕ ವಿಂಶತಿ ಕುಭಾಷ್ಯವ ರಚಿಸೆ ನಡುಮನೆಯೆಂಬ ಬ್ರಾಹ್ಮಣನ ಸತಿಯ ಜಠರದೊಳವತರಿಸಿ ಭಾರತಿ ರಮಣ ಮಧ್ವಾಭಿಧಾನದಿ ಚತುರದಶ ಲೋಕದಲ್ಲಿ ಮೆರೆದ ಅಪ್ರತಿಮಗೊಂದಿಸುವೆ. ಕ್ಷಿತಿಯೊಳಗೆ, ಕ್ಷಿತಿ అంటే భూమి, క్షితియొಳಗೆ మణిమంత మొదలాద అతి దురాత్మరు. ఈ భూమిపైన మణిమంతుడు మొదలైనటువంటి దైత్యులందరూ పుట్టుకొచ్చారు. వీళ్ళంతా ఎవరు, ఎప్పటి వాళ్ళు వీళ్ళు అంటే ద్వాపర యుగంలో భీమసేనుల వారి చేతిలో హతులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. అప్పుడు భీమసేనుల వారి చేతిలో రాజులుగా వీళ్ళు దైత్యులంతా రాజులుగా పుట్టి అనేకమైనటువంటి దుష్టచేష్టలతో ప్రపంచాన్ని పీడిస్తుంటే, ప్రజలందరినీ పీడిస్తుంటే వాళ్ళందరినీ కూడా భీమసేనుల వారే సంహారం చేశారు. మళ్ళీ వాళ్ళందరూ ఈ కలియుగంలో వీళ్ళు ఈసారి రాజులుగా పుట్టలేదు. వీళ్ళంతా కూడా భగవత్తత్వాన్ని తెలియజేసే భాష్యకారులుగా పుట్టారు. వీళ్ళంతా సజ్జనులైనటువంటి వారు సాధన చేసుకునేటువంటి సాధన మార్గాన్ని చెడగొట్టేందుకు, అంటే వేద ప్రమాణికం కానటువంటి, వేదంలో చెప్పబడినటువంటి విషయాల్ని, భాష్యాల్ని, అలాంటి కెట్ట భాష్యాల్ని, చెడు భాష్యాల్ని రాశారు. ప్రజల్ని సాధనా మార్గంలో ఉన్నటువంటి సజ్జనులందరినీ చెడగొట్టడం మొదలుపెట్టారు. అంటే ఈ జగత్తంతా మిథ్య, అహం బ్రహ్మాస్మి, ఇలాంటి చెడు భావాలన్నమాట. హరిసర్వోత్తమత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి సిద్ధాంతాలన్నీ చేర్చి బ్రహ్మసూత్ర భాష్యాలకి తప్పుగా రాశారు. రాసి సజ్జనులందరినీ చెడగొట్టడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎందుకు అంటే దైత్యుల యొక్క బుద్ధి అది. పరమాత్మకి వ్యతిరేకంగా ఉండటమే వాళ్ళ యొక్క సహజ లక్షణం. వాళ్ళందరూ అంధంతమస్సుకు వెళ్ళేటువంటి వాళ్ళే. అలా వాళ్ళతో పాటు సన్మార్గంలో ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం. అందువల్ల భాష్యాల్ని ఎన్ని రాశారు? 21. ఈ క్షితియొಳಗೆ, ఈ భూమిపైన మణిమంతా మొదలాద అతి దురాత్మలు, ఈ దైత్యులంతా, మణిమంతుడు మొదలైనటువంటి వాళ్ళంతా పుట్టి 1 కుభాష్యవ రచిసే. 1 ఎక్కువగా ఉన్న వింశతి అంటే 20, 21 అంటే 21 కుభాష్యాల్ని, భాష్యానికి చెడ్డగా కల్పించి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వేద ప్రమాణం లేకుండా రాశారు. ఆ విధంగా అలాగ సజ్జనులైన వారందరినీ కూడా చెడగొడుతుంటే మళ్ళీ వాయుదేవుల వారు పరమాత్ముని ఆజ్ఞతో వాయుదేవుల వారు త్రేతాయుగంలో హనుమదవతారం, ద్వాపరంలో అవతారం చేసి ఇప్పుడు కలియుగంలో మళ్ళీ వీళ్ళందరినీ, వీళ్ళ యొక్క దుర్బుద్ధిని నాశనం చేయటం కోసం మధ్వాచార్యుల వారుగా అవతారం చేసి వాళ్ళందరినీ కూడా అణచివేశారు. ఎక్కడ అవతారం చేశారు అంటే నడుమనెయంబ బ్రాహ్మణన సతియ జఠరదుడు అవతరిసి. నడుమనే అంటే నడుమనే అంటే మనే అంటే గృహము, నడుమనే అంటే మధ్యలో ఉన్న గృహము అంటే గేహ. నడుమనే అంటే మధ్య గేహ అనేటువంటి ఉపనామం ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని సతి, ఆ భార్య అయినటువంటి వేదవతీదేవి, మధ్యగేహ భట్టు
భార్య అయినటువంటి వేదవతీదేవి. వారికి ఆ వేదవతీదేవియ జఠరదుడు అవతరిసి ఆ గర్భం నుంచి అవతారం చేసి భారతీరమణుడైనటువంటి ముఖ్య ప్రాణదేవుల వారు వాయుదేవుల వారు మధ్వాభిధానది మధ్వా అనే పేరుతో చతురదశ లోకదలి మెరెద అప్రతిమ గొండిసువే. చతురదశ లోకదలి 14 లోకాల యొక్క గురువుగా ఉన్నటువంటి వాయుదేవుల వారిని అప్రతిమ గొండుసువే. అప్రతిమ అంటే వారితో సమానులైన వారు లేరు, పోల్చటానికి లేరు. నిరుపమ, బ్రహ్మదేవుల వారిని స్తుతి చేశాం కదా, నిరుపమానందాత్మభవ అని. అదే వాయుదేవుల వారికి కూడా అదే విశేషణం. నిరుపమ అంటే అప్రతిమ, అప్రతిమ పాండిత్యము, అప్రతిమ శక్తిశాలి అయినటువంటి శ్రీమధ్వాచార్యుల వారు వెలుగొందారు. అలాంటి ఆ వాయుదేవుల వారి అవతారమైనటువంటి శ్రీమదాచార్యుల వారికి వందిసుత్తేనే నమస్కారం చేస్తున్నాను. ఇది దీని భావం. ఇక్కడ దురాత్ములైనటువంటి వీళ్ళంతా కూడా భూమి వెళ్ళి పుట్టుకొచ్చి ಒಂದಧಿಕ 20 భాష్య వరచిసే అన్నారు. 21 భాష్యాలు, బ్రహ్మసూత్ర భాష్యాలకి 21 సార్లు వీళ్ళు చెడు పద్ధతిలో భాష్యాలను రాశారు. ఇవి ఏమిటో కూడా ఇక్కడ ఇచ్చారు. భారతీ విజయ, సంవిధానంద, బ్రహ్మఘోష, శతానంద, ఉద్వర్త, విజయ, రుద్రభట్ట, వామన, యాదవ ప్రకాశ, రామానుజ, భర్తృప్రపంచ, ద్రవిడ, బ్రహ్మదత్త, భాస్కర, పిశాచ, వృత్తకార, విజయభట్ట, విష్ణుక్రాంత, వాదీంద్ర, మాధవదాస, శంకర. ఆ 21వ భాష్యమే శంకర మతం, శంకరాచార్య ఆ శంకర. ఆ తరువాత 22వదే శ్రీమదానంద తీర్థుల వారు అయినటువంటి శ్రీమధ్వాచార్యుల వారు రాసినటువంటి భాష్యం 22వది. బ్రహ్మసూత్ర భాష్యాలు మన శ్రీమదాచార్యుల వారు రాసినటువంటి భాష్యం 22వది. అలా 21 భాష్యాలకు మించి వాటిని తప్పుగా అని నిరూపించి వేద ప్రమాణం అనేది లేదు అని నిరూపించి 22వ భాష్యాన్ని రాశారు. అలాంటి వారు మన శ్రీమదానంద తీర్థుల వారు. వాయుపురాణದ ప్రకారము అప్పటి భరద్వాజరే అందిన భారద్వాజరే ఇందిన మధ్యగేహ భట్టరు. శ్రీమదాచార్యుల వారికి తండ్రి అయినటువంటి మధ్యగేహ భట్టరు, వారి యొక్క అసలు పేరు నారాయణ భట్టు. వారు భరద్వాజుల వారి యొక్క అవతారం. వాయుపురాణం ప్రకారం అందిన భారద్వాజరే ఇందిన మధ్యగేహ భట్టరు. వీరికి అసలు పేరు నారాయణ భట్టరు, ప్రసిద్ధి పొందింది మధ్యగేహ భట్టు అనేటువంటి ఉపనామం అది. ఇక మధ్వా అనేటువంటిది, మధ్వా ఎంబుదు వేదోక్తవాద అనాది నామ. ఆనందతీర్థుల వారు శ్రీమధ్వాచార్యుల వారు ఈ భూమిపై అవతారం చేసినప్పుడు వారికి బాల్యంలో వాసుదేవ అనేటువంటి పూర్వనామం, ఆశ్రమానికి పూర్వనామం వాసుదేవ. ఆ తర్వాత పూర్ణప్రజ్ఞులు, ఆనందతీర్థులు ఈ పేర్లైతే ఉన్నాయి. కానీ మధ్వాచార్యులు, మధ్వా అనేటువంటి నామం ఇక్కడ ఎవరూ పెట్టలా వారికి. ఇది సాక్షాత్తుగా వేదంలో చెప్పబడినటువంటి నామం, వేదోక్త నామం. అలాంటి వేదోక్త నామం కలిగినటువంటి వాయుదేవుల వారి అవతారమే శ్రీమదాచార్యులు, శ్రీమధ్వాచార్యులు. ಕ್ಷಿತಿಯೊಳಗೆ ಮಣಿಮಂತ ಮೊದಲಾದ ಅತಿ ದುರಾತ್ಮರು 120 ಕುಭಾಷ್ಯವರಚಿಸೆ ನಡುಮನೆ ಎಂಬ ಬ್ರಾಹ್ಮಣನ ಸತಿಯ ಜಠರದೊಳು ಅವತರಿಸಿ ಭಾರತಿ ರಮಣ ಮಧ್ವಾಭಿಧಾನದಿ ಚತುರದಶ ಲೋಕದಲ್ಲಿ ಮೆರೆದ ಅಪ್ರತಿಮಗೊಂದಿಸುವೆ. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 21 భాష్యాలు కూడా భావప్రకాశిక అనేటువంటి గ్రంథం ఆధారంగా తెలియజేయబడ్డాయి. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.